వెల్కమ్ టు ఎన్నుదయ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. హైకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రాష్ట్ర ప్రభుత్వంపై హైడ్రా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేపీ వివేకానంద్ హైడ్రా కమిషనర్ వ్యవహార శైలిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తూ ఇది పేద ప్రజల విజయమని అన్నారు. అపార్ట్మెంట్ పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ వస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రా అడ్డు పెట్టుకొని కూడా వాళ్ళని భయప్రాంతులు చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకంగా వ్యవస్థలను ఏర్పాటు చేసి ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి హైడ్రా కమిషనర్ ను తొలగించాలని హైకోర్టు ఆదేశించడం అధర్మంపై ధర్మం సాధించిన విజయమని పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలా, ఈరోజు నీకు అధికారి ముఖ్యమా, ఒక వ్యవస్థ ముఖ్యమా? ఈరోజు నీకు న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నదా, లేకపోతే ఒక అధికారి నీకు జేబులో ఉన్నట్టు అధికారి నీకు కావాలా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. పేదల పక్షాన బీఆర్ఎస్ చేసిన పోరాటానికే ఈ తీర్పు ప్రతిఫలమని వ్యాఖ్యానించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం దురాక్రమణ పాలన సాగించిందని ఆరోపించిన ఆయన విపత్తుల సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన సంస్థనే ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందని విమర్శించారు. మీ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలన్నా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా, లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా? న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తక్షణం ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఈరోజు బిల్డర్ నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి స్క్వేర్ ఫీట్ లాగా వసూలు చేశారు, పర్సెంటేజ్ల ప్రకారం వసూలు చేశారు. చాలా మంది అమాయకులు, పేదలు కూడా, కొంతమంది పేద ఇల్లు కూడా కొడితే దౌర్జన్యాలు చేస్తే అడగలేక, హైకోర్టు ఫీజులు కట్టుకోలేక, పోట్లాడలేక పాపం రోడ్డు పడి బాధపడిన పరిస్థితి. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేసి రాష్ట్రంలో హైడ్రా మున్సిపల్ శాఖ పరిధిలో పనిచేస్తుందని, ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎంత దారుణమైనటువంటి భావదారిద్ర్యం ముఖ్యమంత్రి గారిదంటే, రైతులకి పొలాల్లో నీళ్లు లేవాయా అంటే బీఆర్ఎస్ పార్టీలో రక్తం తీసి పారించుకోండి అని చెప్పినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా ఈ హైడ్రాతోని ప్రజల యొక్క రక్త మాంసాలను కూడా కళ్ళ చూసినటువంటి ఒక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యతతో రాజీనామా చేసినట్టే ముఖ్యమంత్రి కూడా మున్సిపల్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా ప్రజలకు మేలు చేసిన దానికంటే నష్టం ఎక్కువ జరిగిందని, నచ్చిన వారికి నజరానా, నచ్చని వారికి జరిమానా అనే నినాదంతో వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారని హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ తనను తొలగించాలని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా తన చర్యలను సమర్థించుకోవడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థను గౌరవిస్తుందా, లేక వ్యక్తుల తప్పులను సమర్థిస్తుందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బుల్డోజర్ పాలన కొనసాగించాలా, లేక చట్టపరమైన పాలన వైపు వెళ్లాలా అనేది ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించారు. హైడ్రా వ్యవస్థ పేద మధ్యతరగతి ప్రజలకు హైడ్రోజన్ బాంబులా మారిందని వ్యాఖ్యానించిన కేపీ వివేకానంద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను రద్దు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇక కమిషనర్ మారిన ప్రభుత్వ వైఖరి మారకపోతే పరిస్థితులు మారవని, హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఇప్పుడు ఆ రాజకీయాలను అర్థం చేసుకున్నారని అన్నారు. హైకోర్టు తాజా తీర్పుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని వ్యాఖ్యానించిన ఆయన హైడ్రా వ్యవహారంపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున అధికారికంగా డిమాండ్ చేశారు. ఇక మొత్తానికి హైకోర్టు వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా మార్చుకున్న బీఆర్ఎస్ హైడ్రా వ్యవహారంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. హైడ్రాపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరపాలన్న డిమాండ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు ఎన్ ఉదయ్ న్యూస్.